హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పండుమిర్చి మామిడికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నాను. ముందుగా పండుమిర్చిని మామిడికాయలను అయితే వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలి. పండుమిర్చికి తొడిమలతో పాటే క్లీన్ చేసుకొని నీడలో అయితే అవి ఆరేంత వరకు అయితే ఆరబెట్టుకోవాలి. ఈలోపు మామిడికాయలను అయితే కట్ చేసుకోవాలి చిన్న పీసెస్ అనేది మీ ఇష్టము. తర్వాత ఆరిన తర్వాత పండుమిర్చి నుంచి తొడిమలు అయితే సపరేట్ చేయాలి. ఒకవేళ మీరు తొడిమలు తీసేసి క్లీన్ చేశారనుకోండి, పండుమిర్చిలోకి నీళ్ళని పోయి తొందరగా పచ్చడి అనేది పాడవుతుంది. సో తొడిమలతో పాటే క్లీన్ చేశారనుకోండి, వాటర్ అనేది లోపలి పోకుండా బాగుంటుంది, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పండుమిర్చిని ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే 2 టైమ్స్ మిక్సీ పట్టుకోవాలి. 2 టైమ్స్ మిక్సీ పట్టిన దాన్ని ఒకే మిక్సీ గిన్నెలో వేసుకొని మళ్ళీ పల్స్ ఇచ్చుకున్న తర్వాత మూత తీసేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే పొట్టు తీయని 8 కానీ 10 కానీ వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కల్లుప్పు అనేది కొద్దిగా వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. కల్లుప్పు వేయడం వల్ల అయితే మనకు మిరపగింజలు అనేది మంచిగా మెదుగుతుంది అనమాట, మెత్తగా వచ్చేస్తుంది పండుమిర్చి పేస్ట్ అనేది. సో ఒకసారి అయితే మిక్సీ మూత తీసేసి చెక్ చేసుకోవాలి మిర్చి పేస్ట్ అనేది మెత్తగా ఉందా లేదా. ఇక్కడైతే ఆల్మోస్ట్ మెత్తగా ఉంది, పైన కొన్ని గింజలు ఉన్నాయి. సో ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇంపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి పొట్టు తీసేవి సన్నగా కట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా తుంచుకొని పక్కన ఉంచుకోవాలి. మిర్చి మామిడికాయలు ఎక్కువ తీసుకున్నారనుకోండి, పోపు దినుసులు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని నిల్వ పచ్చడికి అవసరమైనంత ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఇక్కడ 5 పావులు అయితే వేసుకున్నాను 2 మామిడికాయలకు, పండుమిర్చికి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అనేది వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు అనేది చల్లార పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని మామిడికాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలు వేసుకున్న గిన్నె అయితే వెడల్పాటిది అయి ఉండాలి, ఎందుకంటే ముక్కలు కలిపేటప్పుడు కింద పడకుండా ఫ్రీగా ఉంటే బాగుంటుంది. తర్వాత మనం పట్టుకున్న పండుమిర్చి పేస్ట్ని అయితే మొత్తం ఒకేసారి వేసుకొని చేత్తో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. గరిటెతో అయితే సరిగ్గా మిక్స్ అవ్వదు, చూడండి మిక్స్ అవ్వట్లేదు. సో చేత్తో అయితే ప్రతి ఒక్క మామిడికాయ ముక్కకు పండుమిర్చి పేస్ట్ పట్టేటట్టు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపైతే మనకు తాలింపు ఆయిల్ అనేది చల్లారిపోయింది. చల్లారిన ఆయిల్ని అయితే ఇందులో వేసుకొని గరిటెతో మిక్స్ చేసుకోవాలి మంచిగా. సో ఇక్కడ మెంతిపిండి కానీ ఆవపిండి కానీ ఏది వేయట్లేదు. పండుమిర్చి మామిడికాయ పచ్చకు మా సైడ్ వేయరు. ఒకవేళ మీకు నచ్చితే 2 టేబుల్ స్పూన్ల ఆవాల పిండి వేయించింది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ పడింది, 1 టేబుల్ స్పూన్ అయితే వేసి మొత్తాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్లో కానీ ఏదైనా వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఒక 2 డేస్ తర్వాత మూత తీసేసి మొత్తాన్ని ఒకసారి మంచి మిక్స్ చేసుకుంటే ఆయిల్ అనేది తక్కువ పడిందా ఎక్కువ పడిందా తెలుస్తుంది. సో మళ్ళీ మూత పెట్టుకొని అయితే మంచిగా వాటర్ తగలకుండా చేసుకోవాలి. నార్మల్గా మామిడికాయ పండుమిర్చి అనేది సపరేట్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇవి రెండు కలిపి తింటే చాలా బాగుంది. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫర్ వాచింగ్.